ఒక పరిస్థితిని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూద్దాం. ఆ మాటను ఒకసారి చాలా జాగ్రత్తగా వినాలి. ఏమంటాడు తెస్సలోనిక పత్రిక మరి 4వ అధ్యాయంలో 13వ వచనం అంటుంది అన్నమాట. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము అంటే దుఃఖపడవద్దు. నిరీక్షణ లేని బ్రతుకులో దుఃఖమే, నిరీక్షణ లేని జీవితము దుఃఖమే. అయితే అక్కడ ఇంకొక మాట ఏముందంటే ఇతరుల వలె. ఇతరులకు నిరీక్షణ ఉండదు, క్రైస్తవులకు నిరీక్షణ ఉంటుంది. నిజమైన క్రైస్తవం అయితే నిరీక్షణ కలిగి ఉంటాం. నిజమైనటువంటి దేవుని భక్తులం అయితే నిరీక్షణ ఉంటుంది. మనకు నా ప్రార్థన దేవుడు వింటాడు అనే నిరీక్షణ మనకు ఉంటుంది. దొంగ భక్తి అయితే నిరీక్షణ ఉండదు. ఇతరుల వల్లే ఇబ్బంది గురైపోతూ ఉంటాం. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తుంది. కానీ మన దేవుడికి అప్పగించుకోవాలి. నా జీవిత పయనం అంతా అదే చేశాను. నేను బాల్యం నుండి ఇంతవరకు కూడా ఆ పని చేశాను. నా యొక్క ఉద్యోగ దశలో ఇదే పని చేశాను. దేవుడు నన్ను ఎలా పెట్టాడంటే అద్భుతంగా చేశాడు. నా పైన ఉన్నటువంటి అధికారులకు కూడా నేనంటే భయమే. ఏం చెప్పాను నేను? వాళ్ళని ఏమన్నాను? ఏమన్నా. కానీ నన్ను ఎదిరించి మాట్లాడాను. రెండవది, మాట మార్చి మాట్లాడారు. స్పష్టంగా మాట్లాడతారు. ఎందుకు? కారణం అన్యుల్లాగా మనం ఉండనందుకు. అన్యుల వలె మన బ్రతుకులు మనము అనుభవించనందుకు. ఉదాహరణకు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నోవాహు జీవితం ఎలా ఉంటుంది? నోవాహు యొక్క జీవిత పైన ఎలా ఉంది? ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. యెహోవా దృష్టి యందు ఏం పొందాడు? కృప. ఆపాదించబడ్డాడు, కృపను అనుభవించబడ్డాడు. ఆ కృపే లేకపోతే మన బ్రతుకే ఉండదు. మానవుడిని గ్రహించడం కృప. వాస్తవానికి ఆ దినాలలో, ఈ దినాలలో కూడా అదే ఉందిలే. ఆ రోజుల్లో నోవాహు ఒక్కడే పిచ్చోల్లాగా పనిచేసుకుంటున్నాడు. నన్ను కూడా కొందరు పిచ్చోడే అనుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. పిచ్చోల్లాగా పనిచేసేవాడు నోవాహు. అందరూ చూసే కదా చేస్తుంటారు. కానీ నోవాహు చెప్పిన మాట కుమారులు, కోడళ్ళు, భార్య చక్కగా వింటారు. నువ్వు అక్కడ చూడొద్దంటే చూడరు, అంతే. ఆ ఛాన్స్ నాకు లేదు రండి. కానీ నోవాహు జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే
ఎక్కడున్నాడు నోవాహు అంటే భయంకరమైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు. ఎలాంటి ప్రదేశం అది అంటే అపవిత్రమైనటువంటి చెరుల మధ్యలో ఉన్నాడు. ఒక్క కుటుంబమే. చూడండి ఆ మాట కూడా ఒకసారి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమున చెరిపి వేసుకొని ఉండేవి. సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమి మీద ఉండకుండా నాశనము చేయదు. ఎవడన్నా ఆపుతాడా? ఎవడన్నా ఉన్నాడా? ఎమ్మగూడైనా ఎందుకు మనం తెలుసుకోలేని సత్యము? ఆపినాడా? ఎవరి చేత కాలే. బలాత్కారం ఎక్కువైపోయింది. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? మన దేశం ఎలా ఉంది? బలాత్కారమే ఉంది, మోసమే ఉంది, దౌర్జన్యమే ఉంది, అవినీతి ఉంది, అక్రమం ఉంది, విచారం ఉంది. సో మనకు కూడా ఏమైతుంది? ఒక రోజుకు అంతం అనేది వస్తుంది, గ్యారంటీ. ఎవరు తప్పించుకోలేడు. కాబట్టి దేవుడు నిజంగా దేవుడు ఏం చేశాడు? ఓడను తయారు చేయమని చెప్పాడు. ఏం కూడా? అది చితి సారకపు మ్రానుతో ఒక ఓడను తయారు చేసుకున్నాము. వాటన్నిటిలో గదులు, అంతస్తులు, అప్స్టైర్ బిల్డింగ్ లాగా తయారు చేసినాడు. పెద్ద ఓడ. అందులో జంతువులు, అన్ని రకరకాల జంతువులు రావాలి, పక్షులు రావాలి, అన్ని తయారు చేసి దానికి పంపిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం ఏమంటుంది? 7వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించండి. చూసారా? నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించండి. ఎప్పుడు వస్తుంది ఆ పదము? మరి వారును, వారి ఇంటి వారును దేవునికి లోబడినప్పుడు వస్తుంది. ఒకరు లోబడి ఒకరు లోబడక ఉంటే వస్తుందా? రాదు. ఒకవేళ నోవాహు చెప్పిన మాట భార్య వినలేదనుకో, ఆ పదం రాదు. ఒకవేళ నోవాహు చెప్పిన మాట కుమారులు వినలేదనుకో, ఆ పదం రాదు. నోవాహు చెప్పిన మాట కోడళ్ళు వినలేదనుకో, ఆ పదం రాదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు, మీ కుటుంబం అందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఓడలో ప్రవేశించండి, ఓడలోనికి నడవండి. ఓడలో సురక్షితంగా ఉంటారు. ఆ ఓడ ఎవరు అసలు? అది రక్షణ ఓడ. ఆ ఓడలో మనం ప్రవేశిస్తే దేవుడు మళ్ళీ ఎంతటి తుఫాన్ వచ్చినా, ఎంతటి గాలి వచ్చినా, గాలి తుఫాన్లు వచ్చినా, ఎంత ప్రళయం వచ్చినా, ఎంత
వడగండ్లు పడినా, ఎంత అగ్ని ప్రమాదం వచ్చినా దేవుడు ఏం చేస్తాడు? కాపాడటానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకని? చితి సారకపు మ్రాణుతో తయారు చేయబడినటువంటి ఓడ. అది కాలేది కాదు, అది నీళ్ళలో మునిగేది కాదు. చూసారా ఎంత అద్భుతమైనటువంటి పరిణామం దేవుడు మనిషికి వాళ్ళని ఇష్టపడ్డాడు. ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి సత్యాన్ని మనం ఎరగక అప్పుడు ఏదో అంటారు. కానీ ఇప్పుడేం చేస్తున్నాం మనము? ఎంత నీచ పని చేస్తున్నామో తెలుసా? చూద్దాం మాటలు ఒకసారి. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాము ఒకసారి. సోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం. ఏం చేస్తున్నాము? చచ్చిపోతానే రకరకాల ఆచారాలు చేస్తాం. రకరకాల కడ్డీలు తెచ్చి ముట్టిస్తారు, రకరకాల ఊదు కడ్డీలు ముట్టిస్తారు, రకరకాల క్యాండిల్ అన్ని ముట్టిస్తా ఉంటారు. అమ్మా ఏంది ఇది? పెద్ద డ్రామా చేస్తారు సచ్చినాక. ఏం డ్రామా? దానివల్ల ఏమి నీకు లాభం అని ముందే ఇక్కడ ఏమన్నట్టు ముట్టిమని అట్లా రాయలేదే. మరి బైబిల్ ఎందుకు చదువుతున్నాం మనం? కాబట్టి నిరీక్షణ లేని వారి జీవితం అది అప్పుడు జరిగింది. అందుకే ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఒకప్పుడు అంటాడు. నేను ఒకప్పుడు. చూద్దామా మాటలు ఒకసారి? చూద్దాం ఒకసారి, జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటాడంటే, పూర్వము తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున. చూసారా? పూర్వం ఎట్లున్నాడు వాడు? హానికరుడు, దూషకుడు, దేవుడు అంటే తిట్టేవాడు. అసలు ఈరోజు ఎంతమంది లేరు దేవుని అసలు లెక్క చేయకుండా బ్రతికే నాన్సెన్స్ గుణం ఎంతో జనం ఎంతో మంది ఉన్నారు. ఏం లాభం దానివల్ల? దేవుళ్ళు ఎక్కడ నువ్వు పుట్టలే, నేను పుట్టలే. ఆ దేవుని ఎలా మర్చిపోతావు? గనుక ఎలా ఉన్నావు? పూర్వము నీచంగా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉండాలి? అందుకే ప్రభు నీ కొరకు వచ్చాడు కదా. అందుకే నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు కదా. తన శరీరాన్ని నీ కొరకు అప్పగించుకున్నాడు, తన రక్తాన్ని నీ కొరకు దారిపోస్తాడే. తన యొక్క ఔన్నత్య స్థితిని ఒక్కసారి నువ్వు గుర్తించకపోతే ఏం ప్రయోజనం? కాబట్టి దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం మర్చిపోకుండా నిమిత్తము మన కొరకు ఆయన ఇచ్చినటువంటి ఆహారమును పానీయమును అనుభవించేది నేర్చుకోవాలి. అది అనుభవించకుండా, అది ఆస్వాదించకుండా, నాకు తెలుసులే యేసు ప్రభు అని టిక్ టాప్ గా మందిరానికి చర్చిలకు పోతారు, మందిరాలకు పోతారు. టిక్ టాప్ కుదరదు దేవుని దగ్గర. ఏమంటది మరేమో తల్లి? నీ దాసురాలి అయిన ఈ నీ దీనురాలిని ఏం చేశాడంట దేవుడు? కటాక్షించాడు, ఆశీర్వదించాడు, కాపాడాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరామె? దీనురాలు. అన్న ఎవరు? దౌర్భాగ్యురాలు. అన్న ఎవరు? దౌర్భాగ్యురాలు. పిల్లలే జీవితంలో ఉంది, కానీ కన్నీటితో ప్రారంభం చేస్తే దేవుడు విని ఏం చేశాడు? శత్రువు పైన విజయం ఇచ్చాడు, సైతాను పైన విజయం ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, పూర్వము నేను దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు
నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని. ఈ రోజు మనం తెలియజేస్తున్నామా, తెలియజేస్తున్నామా? తెలిసి అవివేకంలో పడుతున్నాం, తెలిసి అవిశ్వాస జీవితాలు జీవిస్తున్నాం. ఏముందిలే, ఏమైతుందిలే, ఎంత లెక్కలేని తను మన బ్రతుకు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము మనం గ్రహించాలి. అందుకే దావీదు మహారాజు అంటాడు, ప్రభువా నీ రక్షణ పాత్రను ఎత్తుకొని నీ నామమును నేను ప్రార్థన చేస్తానయ్యా. క్రీస్తుకు పూర్వమే దావీదు మహారాజు యొక్క ప్రవచన భాగాన్ని మనం పెట్టాడు. చాలా స్పష్టంగా అన్నాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. మన చేతిలో ఉందా రక్షణ పాత్ర? మన హృదయంలో ఉందా రక్షణ పాత్ర? ఆ పాత్రను మనము ధరించుకున్నాము. అన్నిటినీ ఒక్కసారి ఆలోచిస్తే మరి మనం దేవుని బిడ్డలమా కాదా? కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉన్నామా, నిరీక్షించే వారి వలె మనం ఉన్నామా? ఈరోజు భయంకరమైనటువంటి ఆచారాలకు బానిసలైపోతున్నారు. పెళ్లి చేసే వాళ్ళు ఆచారాలే చేస్తారు, చచ్చినప్పుడు ఆచారాలు చేస్తారు, పుడతానే ఆచారాలు చేస్తారు. ఇంకేంది వారికి ఈయనకి తేడా ఏముంది? కానీ నా జీవితంలో ఎన్నో సనుగులు నా మీద. డౌట్ కేర్ అన్నా, అవసరం లేదు, సనుగులతో నాకు సంబంధమే లేదన్నా. రకరకాల డ్రామాలు వేస్తారు కొందరు. నెవర్, అది సాగదు అని చెప్పాను. ఆ ఆర్భాటం సాగదు, ఆ పద్ధతులు సాగదు. ఎవరి చేత కావాలి నన్ను మార్చడానికి? ఏసే మార్చాడు, ఇంకా ఇంతకంటే ఏం కావాలి నాకు? కాబట్టి ఆయన యందు మనము జీవించటం వల్ల అన్యుల వలె మనం ఉండక ఎలా ఉంటాము? నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఉంటాము. మనము చస్తే పరలోకం వెళ్తాము అనేటువంటి ఆనందంతో ఉంటాం. అందుకే చచ్చేటప్పుడు సంతోషంతో సావాలా, ఏడుస్తా సాగకూడదు. मिलिट्री నాకు అదే నేర్పినారు. डिसिप्लिन के साथ मरना है और जो ज्यादा समय हंसते हुए जाना, बस रोते हुए नहीं जाना. हम अपना देशवासी है, మన దేశానికి మనం వెళ్తున్నాం అన్నాడు. ఆ మాట ఎక్కడుంది? మిగతా వాటిలో లేదు, బైబిల్లో ఉంది. ఎందుకు అంటే మనం వెళ్ళాల్సింది దేవుని దగ్గరికి. కాబట్టి మనం వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలి. వచ్చింది అక్కడి నుంచే, అది తెలుదు మన వాళ్ళకు. ఎక్కడి నుంచి వచ్చినామనే తెలుదు. అది తెలకనే ఓ ఏం కోతలు మన చెప్పేదానికి లేదు, కోకలు. కాబట్టి మనం వెళ్ళవలసిన తీరు నిజంగా రక్షణ పాత్రను చేతపరుచుకొని ఎల్లప్పుడూ దేవుని స్మరణలో మనము మన జీవితాన్ని అనుభవించడం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఎందుకు అంటే మనకిచ్చినటువంటి ఈ ఉపదేశం నిజంగా ఎల్లప్పుడూ విడిచిపెట్టకుండా దాన్ని పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుంటే ఏం చేస్తుంది? అది నీకు జీవమును, అది నీకు జీవమును గనుక దాన్ని పొంది ఉండము. వాక్యం ఏమైంది? మనకు జీవమైంది.
వాక్యంలో జీవం ఉంది. లోకానుసారమైన కేకలలో జీవం లేదు, లోకానుసారమైన మాటలలో జీవం లేదు. దేవుని వాక్యంలో జీవం ఉంది. లోక మాటలకే చొరవ చూపిస్తూ దేవుని వాక్యాన్ని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. మన హృదయాన్ని తట్టాలి. దేవుడు తట్టుతూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి అప్పుడు మన యొక్క జీవిత విధానాన్ని బట్టి దేవుడు మనకు తృప్తినివ్వడానికి, దేవుడు మనకు చేసే గొప్ప మేళ్లను బట్టి మనము జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే ఆయన అంటాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం కలవాడు. అంత్య దినమును నేను వారిని అంత్య దినము. యూ డింట్ సీ, నువ్వు చూడలే, నేను చూడలే, బట్ వీ వాంట్ టు సీ. మనం చూడాలి దాన్ని ఖచ్చితంగా. అది చూస్తాం. ఆ ఎక్స్పెక్టేషన్ రావాలి మనలో. అదే నిరీక్షణ. అది రాకపోతే నువ్వు క్రైస్తవునే కాదు, క్రైస్తవ రానివి కాదు. ఎక్కడికి? నరకానికి. నిరీక్షణ కావాలి మనకు. కాబట్టి ఉపదేశాన్ని విడిచిపెట్టకూడదు, జాగ్రత్త పడాలి మనం. అందుకని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే చాలా స్పష్టంగా ఉంది. చూడండి దయచేసి, యోహాను సువార్త 6వ అధ్యాయం 25-26 వచనాలు చదువుతున్నాం. సముద్రపు దద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చిందివని అడుగగా. చాలా కనిషం. ఏంటి జరిగింది అక్కడ కథ? ఎడమైనాడు యేసు ప్రభు అని తరడం మొదలుపెట్టారు. ఎవరు? తిండికి అలవాటు పడిన వాళ్ళంతా. ఆయన ఉంటే రొట్టెలు మాకు తయారు చేసి పెట్టిండు కదా, వెంటనే మంత్రం చేసిండు కదా, రొట్టెలు వచ్చిండు కదా, మాకు అన్నం పెట్టిండు కదా అని అందుకు ఆత్రంగా అడుగుతున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే, ఆరోగ్యం బాగాలేదు, ఏమో ఈయన బాగా చేస్తట్టు, ఆమె బాగా చేస్తట్టు అంటేనే అవుతుందా? నెమ్మదిగా దాని విషయం ఆలోచించాలి, అంతేగాని ఉలిక్కి పోతావా. నాకైతే భలే నవ్వొస్తాడు కదా ఇట్లా మాట్లాడినప్పుడంతా. ఎందుకు ఇట్లా తయారవుతారు ప్రజలు అని. అలా మాట్లాడితేనే ఈ చెప్పే వాళ్ళకి కూడా అంత ఆకర్షణీయంగా ఉండదంట. అబ్బా, ఎందుకంటే అబ్బా ఏం తేమ చూపిస్తాను నా పైన అన్నట్టు. నిన్నట్నే ఒకరిద్దరు నన్ను అడిగితే ఏం మాట్లాడదు, పెట్టేసేయండి. ఇంకా నేను ఆమె అక్కడ స్పీచ్ చేయాలి, నేనే మాట్లాడకుండా నిమ్మలంగా ఉన్నా. అట్లా మాట్లాడుతుంటే ఇప్పుడు మాట్లాడలేను నేను అసలు. గనుక సముద్రపు దద్దరిన ఆయనను కనుగొని, బోధకుడా నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చింది అడుగగా యేసు అంటున్నాడు, మీరు సూచనలు చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెతకుచున్నారు. దేవునికి అని తెలుసు, హృదయ వాంఛ తెలుసు, మన హృదయంలో ఆలోచన తెలుసు ఆయనకు. హృదయం ఆయనది, ఆత్మ ఆయనది. ఆయన సొత్తు పెట్టుకొని మనం బాడెక్కున్నాం, మర్చిపోయినాం. మనం ఆయన ఇంట్లో మనం బాడెక్కున్నామండి. ఆయనకు తెలియదు ఏముంది, దేనికోసం మనం ఉన్నాం. మనము ఏదో తినేదాని కోసం ఉంటున్నాం, ఏదో ఆశిస్తున్నాం. ఆయనకు తెలుసు. అందుకే అంటున్నాడు, రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్లనే నన్ను వెతుకుతున్నారు కదా. పట్టేసినాడు, దొంగ పట్టేసినాడు.
తర్వాత ఇంకేమంటాడు? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. చూసారా? దేనికోసం? 27లో అంటున్నాడు అన్నమాట, క్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడుతున్నారు మీరు. ఇప్పుడు ఒక రోగి చూడు పోవాలంటే చూసే చూడు పోయినోనికి భోజనాలు, వారికి అడ్మినిస్ట్రేషన్ అంతా తయారు చేయాలి. ఎవరు చేస్తాడు? వాడే అనారోగ్యం పాలై ఉన్నాడు, మనకి భోజనం ఈడాడు తయారు చేస్తాడు. కాబట్టి వచ్చేవాడు ఏం చేయాలి మరి చెప్పాలి అంటే, అన్ని సరిచేసుకొని సమృద్ధిగా వాడిని వాడు సరిచేసుకొని ఈ అనారోగ్యానికి ఏదైనా పెట్టడానికి రావాలి. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎట్లుందంటే, వాడు బాగా పరిగెత్తుకుని మీ మనసు వచ్చి ఏం చూస్తాను అని చూసి ఏం చేస్తాను, చూస్తాను సరిపోయినా నీకు ఎవడన్నా పెట్టాలి? వాడు వచ్చాను ఉన్నాడు, నీకు అన్నం చేసి పెడతాడు వాడు. పోయినా అనిపించింది, ఏమైంది ఏమైంది వాడికి కదా వచ్చా, వాడికి గుండె ఆటకాలు అయిపోతుంది అన్నీ. ఇదే పరామర్శించడం అంటే. గ్రహించాలి. మనం ఒక రోగి దగ్గరికి మనం వెళ్తున్నాము అంటే మనల్ని మనము ఏం చేసుకోవాలా? ఫుల్ఫిల్ చేసుకోవాలి. అక్కడ ఆధారపడకూడదు. మనం వాడికి ఏమైనా మనం ఇచ్చేదానికి ప్రయత్నించాలి. కానీ రోగి దగ్గర తినొచ్చేదానికి పోతే ఏం ప్రయోజనం అండి? ఇప్పుడు అట్లా తయారైంది ట్రెండ్. నేను కొంచెం డైరెక్ట్ చెప్పేస్తా ఉంటా, అందుకని మొక్క మీదనే చాలా మందికి ఏమైనా నువ్వు చెప్పలేదు, ఏం చేసావు వచ్చే చెప్తే వచ్చి ఎవడు పెడతాడు నీకన్నా ఇట్లే అంట. సత్యాగా దిక్కు తెలకమన్నాడు. ఎవడు పెట్టాలి నీకు అన్నమాట? ఎవరు చేసి పెడతారు? మేమే ఇంట్లో ఉన్నాము, నీకు అన్నం ఏం చేసి పెడతాడు? ఆలోచించాలి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ఎందుకు? పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము ఆయనే. అందుకే ఆయన అన్నాడు, నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి, నిత్య జీవానికి వారసులు కండి. ఆయన శరీరం పేరక్క తినడం కాదు, ఆయన శరీరము, ఆయన రక్తము, ఆయన క్రియలు, అవి రెండు కలిపితేనే క్రియలు ప్రారంభమవుతాయి. ఆ రెండు లేకపోతే క్రియ ఉండదా? ఆ క్రియలో పాలివారు కండి అంటున్నాడు దేవుడు. అరట తిని అరసం తాగమని కాదు అర్థం. అక్కడ చాలా మంది తయారైపోయినారు. ఇది ప్రసాదం అనుకుంటారు, ఇది మందులే, తింటే పోతే రోగం అని చాలా మంది తింటారు. కాదు. కాబట్టి భుజించుటకు పరలోకం నుండి ఆయన వారికి ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్లు మన పితరులు మన్నాను భుజించరని ఆయనతో చెప్పేది. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆహారము, ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క పానీయము మనం మర్చిపోకూడదు. ఎలా తినాలి, ఎలా భుజించాలి, అది మనకు రావాలి. అందుకే ఎలా తిందాం, ఎలా త్రాగుదాం, ఆయన రక్షణలో మనం తినాలి, ఆయన రక్షణలో మనం త్రాగాలి. ఆయన రక్షణ లేకుండా తిని త్రాగడం వేస్ట్. నిరీక్షణ లేని ఇతరుల వల్లే, అన్యుల వల్లే మనం ఉండి రక్తంలో శరీరంలో పాలు పొందితే అనారోగ్యమైపోతాము. పరలోకం మనకు దక్కదు. అనారోగ్యం అంటే అందరికి వస్తారులే అంటారులే చాలా మంది. వాళ్ళే మాటలు సుడిగా మాట్లాడతారు ఇబ్బంది లేకుండా. అట్టనే అనుకోండి. కానీ పరలోకం అయితే చేరకుంటే మనలే అందరితో పాటు మేముంటాం. అంతే కదా? అవునా? ఈ బతికెందుకు, ఈ ప్రార్థన ఎందుకు, ఈ మందిరాలు ఎందుకు, ఈ చర్చిలు ఎందుకు, ఈ సేవ ఎందుకు, ఈ బైబిల్ చేతిలో ఎందుకు? అందరితో పాటు ఉండొచ్చు. అందరి దగ్గర లేదు కదా. క్రైస్తవులు కానీ ఉండేది ఇది పెద్ద వేషధారణ కదా, మోసం కదా, దేవుని అన్యాయం చేయడం కదా. కాబట్టి జాగ్రత్త పడదాం. మనల్ని మనం అందుకే అన్నాడు ఆయన. ఏమన్నాడు లాస్ట్ లో? ఏం చదివినా మనము తను తాను
పరీక్షించుకొని అపాత్రులది రాగవలను. కాబట్టి మన జీవితాలను మనం పరీక్షించుకుంటూ నిజంగా కొరింథీ 11:28 ప్రకారం మనం సిద్ధపడదాం. మనం మరి ఆయన యొక్క బలలో పాల్గొందాం. దేవుడి మాటలు ఆయన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక.